ప్రకాశం, పల్నాడు జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన ఏడుకొండలు వ్యసనాలకు బానిసై కొంతకాలంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలోనూ పలుమార్లు బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా ఏడుకొండలు తీరు మారలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలు 1 టౌన్ పోలీసుల తనిఖీల్లో ఏడుకొండలు మరోసారి పోలీసులకు చిక్కాడు. ఏడుకొండల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 27 బైకులు అపహరించి ఇతరులకు అమ్మినట్టు గుర్తించారు. ఏడుకొండలు చోరీ చేసిన 27 ద్విచక్ర వాహనాలతో పాటు అతని వద్ద ఉన్న 1100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ మనకు చాలా సందర్భాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినాయి. అట్లానే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు టౌన్లో ఎక్కువ నెంబర్ కూడా పోవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. అద్దేటి ఏడుకొండలు అని చెప్పేసి ఒక అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 27 బైకులు కూడాను, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు 27 బైక్స్ కూడాను మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనకు నిన్న చెక్ చేసినటువంటి సమయంలో ఒక 1100 గ్రాములు గంజాయి కూడా లభించింది.